ఈ గ్రసని అనేటువంటిది ఒక ప్రధానమైన భాగము. ఈ ఈ గ్రసని ఒక జంక్షన్ బాక్స్ లెక్క మనకు పనిచేస్తుంది. ఈ గ్రసనియే మనకి వాయునాళాన్ని మరియు ఆహార వాహికని సపరేట్ చేసేటువంటి జంక్షన్ బాక్సే గ్రసని. అంటే మనము ఆహారం తీసుకునేటప్పుడు గాలి తీసుకోవడం కానీ, గాలి తీసుకునేటప్పుడు ఆహారం తీసుకోవడం కానీ రెండూ ఒకేసారి చేయలేము. ఆహారం తీసుకునేటప్పుడు గాలి తీసుకోవడం ఆపేస్తాము, గాలి తీసుకోవడం ఆపిన తర్వాతనే ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ జంక్షన్ వద్ద ఆహారం కానీ గాలి కానీ వెళ్ళడానికి మాత్రమే మార్గం ఉంటుంది. ఈ ఈ ఆహారం వెళ్ళేటప్పుడు వాయునాళాన్ని మూసి ఉంచేటువంటి అవయవాన్నే మనము ఎపిగ్లాటిస్ అని, ఉపజీవిక అని పిలవడం జరుగుతుంది. ఎపిగ్లాటిస్ గురించి ఇంతకుముందు పరీక్షల లోపల అడగడం జరిగింది, గుర్తుంచుకోండి. ఈ గ్రసని అనేటువంటిది ఒక జంక్షన్ బాక్స్. వాయునాళాన్ని ఆహార వాహికని రెండింటిని సపరేట్ చేసేటువంటి వీలు అక్కడ ఉంటుంది. మూత వేయబడేటువంటి భాగాన్ని ఎపిగ్లాటిస్ లేదా ఉపజీవిక అని పిలవడం జరుగుతుంది.